ఖలిస్తానీ ఉగ్రవాదంపై మెతక వైఖరిని అవలంబిస్తూ వారికి పరోక్షంగా మద్దతిస్తూ ఆశ్రయం ఇస్తూ వచ్చిన కెనడా తన వైఖరిని మార్చుకుంటోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎయిర్ ఇండియా కనిష్క విమానం ప్రమాదం జరిగి 4 దశాబ్దాలు గడిచిన తర్వాత తొలిసారి 329 మంది ప్రాణాలను బలిగొన్న ఆ ఘటనలో ఖలిస్తానీ ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారికంగా అంగీకరించింది. ఇన్నాళ్లు ఖలిస్తానీ వేర్పాటువాదుల పేరును ఎన్నడూ ప్రస్తావించని ఆ దేశం ఇప్పుడు ఆ దారుణ మారణకాండకు వారే కారణమని స్పష్టం చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాదంపై మెతక వైఖరిని అవలంబిస్తూ వారికి పరోక్షంగా మద్దతిస్తూ ఆశ్రయం ఇస్తూ వచ్చిన కెనడా తన వైఖరిని మార్చుకుంటోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎయిర్ ఇండియా కనిష్క విమానం ప్రమాదం జరిగి 4 దశాబ్దాలు గడిచిన తర్వాత తొలిసారి 329 మంది ప్రాణాలను బలిగొన్న ఆ ఘటనలో ఖలిస్తానీ ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారికంగా అంగీకరించింది. ఇన్నాళ్లు ఖలిస్తానీ వేర్పాటువాదుల పేరును ఎన్నడూ ప్రస్తావించని ఆ దేశం ఇప్పుడు ఆ దారుణ మారణకాండకు వారే కారణమని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.